అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ జిఎస్ లక్ష్మి గారు రచించినటువంటి ఒక ఇల్లాలి కథ 5వ భాగం. మరి కథలోకి వెళ్దామా? కానీ కొడుకు పెళ్లి గురించి చాలామంది తల్లుల్లాగే పంకజం కూడా ఆశలు పెంచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్న కొడుక్కి ఆస్తి అంతస్తు ఉన్న ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుందాం అనుకుంది. ఇటువైపు రమణమూర్తికి దన్ను ఎవరూ లేరు. కనీసం అత్తింటి వాళ్ళైనా నలుగురున్న వాళ్ళైతే కాస్త తోడుగా ఉంటారనుకుంది. కానీ ఏ విధంగా చూసుకున్నా ఈ సంబంధం తీసి కట్టే. ఆస్తి అంతస్తు కుటుంబం ఏదీ సరిగ్గా లేదు. ఒక్క అందం ఉంటే మటుకు అందాన్ని కొరుక్కు తింటామా అని పంకజం అభిప్రాయం. ఎటు చూసినా ఏమాత్రము అనుకూలంగా లేని ఈ సంబంధానికి పంకజం ససేమిరా అనాలనుకుంది. కానీ అంత ఖండితంగా అనలేకపోయింది. అందుకే మధ్యవర్తిగా వచ్చిన సూర్య మాస్టర్తో స్వరాజ్యం వాళ్ళ కుటుంబంలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపించింది ఆవిడ. వాళ్ళ తండ్రి దేశాలు బట్టిపోయాట కదా. లేదమ్మా, దేశమాత పిలుపును అందుకుని భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి తప్పించి స్వాతంత్రం తెప్పించడానికి స్వతంత్ర యోధుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడమ్మా మా పరమేశం. అది మా ఊరి వాళ్ళమంతా గొప్పగా చెప్పుకుంటాం మేము, ఎంతో ఆవేశంగా చెప్పాడు సూర్య మాస్టారు. సరే, మీరు చెప్పుకోవడానికి ఏమి లేండి. మొత్తానికి ఎప్పుడైతే తండ్రి లేని పిల్ల మరి పెద్దరికం వహించి పెళ్ళెవరు చేస్తారట? పెద్ద తండ్రులు ఉన్నారమ్మా, వాళ్ళ బాధ్యత సంతోషంగా తీసుకుంటారు. అంటే పెళ్లి చేసి చేతులు గడిగేసుకుంటారు. మరి అల్లుడు ముద్దు ముచ్చట్లో మాట ఏమిటి? సూర్య మాస్టర్ కాస్త వెనక్కి తగ్గారు. పరమేశం కూతురనే ఆపేక్షతో అన్నదమ్ములు అంతా కలిసి పెళ్లి చేయగలరు, కానీ కట్న కానుకలు వాళ్ళెక్కడి నుంచి చేయగలరు? అసలే బతికి చెడ్డవాళ్ళు. వాళ్ళ పిల్లల బాధ్యతలే ఇంకా వాళ్ళకున్నాయి. కట్నం మాట చెప్పలేనమ్మా, కానీ పిల్లను బోసి బొమ్మగా మట్టుకు పంపరు. మెళ్ళలోకి చేతులకి ఏమైనా పెడతారు. వాళ్ళ గత వైభవం గుర్తున్న సూర్య మాస్టారు హామీ ఇచ్చారు. పిల్ల పెళ్ళైతే చాలా అన్నట్టున్నారు వాళ్ళు. ఇంకా రమణమూర్తి కలగజేసుకున్నాడు. అమ్మా, వాళ్ళ పెట్టుపోతలు ఎవరికి కావాలి? మనకేం తక్కువని? నిజమేరా, వాళ్ళ పెట్టుపోతలు మనకు అక్కర్లా, కానీ వాళ్ళు మన పెట్టుపోతల కోసం మన ఇంటి మీద పడతారే. అర్థం కాలేదు రమణమూర్తికి. అంటే ఓరి వెర్రి నాగన్న, ప్రస్తుతం వాళ్ళు హీన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బొడ్డోడని తిలక్ వెన్ను ముదిరే వరకు ఆ తల్లిని మేనత్తని నువ్వే చూడాలి. ఇంకా మరి వాళ్ళ అక్కను పెళ్లి చేసుకోమని బావవంటూ నువ్వు వచ్చాక ఆ తిలక్గాడు ఏమైనా అవసరాలుంటే అక్క అంటూ నీ పంచనే చేరతాడు. అసలు ఈ కుటుంబం సంగతి చూస్తుంటే నువ్వు పెద్ద కొడుకుగా మమ్మల్ని చూడటమే కాదు, అల్లుడిగా వాళ్ళ బాధ్యత కూడా నెత్తివేసుకోవాల్సి ఉంటుంది. మీ నాన్న నీకేమి ఇచ్చిపోయాడని? ఏదో అదృష్టం బాగుండి ఉద్యోగం మంచిది కనుక మనం బాగున్నాం. 2 నోళ్లకు బదులు 6 నోళ్లను మేపాలంటే ఎంత బరువో నువ్వే ఆలోచించుకో. రమణమూర్తి మాట్లాడలేకపోయాడు. ఆలోచిస్తున్నాడు. బాగా కాలిన ఇనుము మీద మరో దెబ్బ వేసింది పంకజం. ఆ పిల్ల మేనత్తట. పెళ్ళైన కొత్తలోనే మొగుడిని వదిలేసిందంట. అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటుందట. ఉత్తి పుణ్యాన ఏ మొగుడైనా పెళ్ళాన్ని వదిలేస్తాడా ఏమిటి? ఆవిడ పెంపకంలో పెరిగిందట ఈ పిల్ల. మరి మేనత్త పోలికలు వస్తాయో ఏమిటో ఒకసారి ఆలోచించుకో. రమణ ఆలోచించాడు, బాగా ఆలోచించాడు. అతని కళ్ళ ముందు నుంచి స్వరాజ్యం తొలగిపోవటం లేదు. చక్కని ఛాయ, లలిత భావాలను ప్రకటించే ఆ కళ్ళు, సరైన ఎత్తు, లావు, సన్నము కాకుండా ఉన్న శరీర ఆకృతి, స్వరాజ్యం నిర్మలమైన అందం అతన్ని నిద్రపోనివ్వటం లేదు. కానీ తల్లి అభ్యంతరాలు తీసి పడేసేవిగా లేవు. వాళ్ళ కుటుంబం మరీ ఇంత హీనస్థితిలో ఉందేమిటి? డబ్బు సరే, పరువు మర్యాదలు కూడా అలాంటివే. మరీ మేనత్తని మొగుడెందుకు వదిలేశాడో అసలు సంగతి ఎవరికీ తెలియదు. రమణమూర్తి ఆలోచించిన కొద్దీ అతనికి అర్థమైన విషయం ఏమిటంటే ఈ తరం వాళ్లతోనే ఈ పేచీలన్నీ వస్తాయి. అసలు మామూలుగా స్వరాజ్యం తాతగారు జగన్నాథం గారంటే బాగా ఉన్నవాడు, ఊర్లో కల్లా పెద్ద మనిషి అని పేరు. ఆ పేదింటి పిల్లను చేసుకున్నంతలో తమ వంశ మర్యాదకేమీ భంగం ఉండదు. కానీ మరి అప్పటి వాళ్ళ పేరు చెప్పి పెళ్లి చేసుకుంటారు. సరే, వాళ్ళు ఎప్పుడు పోయారు? ఎప్పుడో పోయారు. కానీ రేపు పొద్దుటి నుంచి ఈ తరం వాళ్ళంతా వచ్చి తమ ఇంటి మీద పడితేనో వాళ్ళు ఎవరని తను సాటి వారికి పరిచయం చేయగలడు? దమ్మిడి ఆస్తి లేని వాళ్ళని, మొగుడు వదిలేసిన వాళ్ళని ఏమని
తమ పరువు గల కుటుంబంలోకి ఆహ్వానించగలడు? రమణమూర్తి చాలా ఆలోచించాడు. స్వరాజ్యాన్ని వదులుకోలేడు, వాళ్ళను భరించలేడు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాడు. స్వరాజ్యం అనే మొక్కని వేళ్లతో సహా పెకిలించి పట్టుకుపోయి తమ పెరట్లో పాతేసుకోవటమే. మరి తర్వాత వాళ్ళకి వీళ్ళకి రాకపోకలు కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ఉండకూడదు. ఆ మొక్క తమ పెరట్లోనే పాతుకుపోయి పూలు పళ్ళు కాయాలి. అవి కేవలం తమ కుటుంబానికే చెందాలి. ఆ మొక్క ఇక్కడదని వాళ్ళెవరూ కనీసం పూల వాసనైనా పీల్చడానికి వీల్లేదు. పీలిస్తే ఆ గాలి మలినం అయిపోతుంది. రమణమూర్తి నిర్ణయం తీసేసుకున్నాడు. మధ్యవర్తిగా ఉన్న సూర్య మాస్టార్తో అదే మాట చెప్పాడు. మాస్టారు, పెళ్లి చేసి వాళ్ళు పిల్లని మాతో పంపించేయాలంతే. ఆ తర్వాత వాళ్ళు మా ఇంటి వైపు తొంగి చూడకూడదు. మేము మళ్ళీ ఇటువైపు రాము. ఆఖరికి ఉత్తరాలు కూడా రాయటానికి వీల్లేదు. దీనికి ఇష్టమైతే ముహూర్తం పెట్టించమనండి. తనకు కావాల్సింది ఏమిటో ఖచ్చితంగా చెప్పాడు రమణమూర్తి. తెల్లబోయాడు సూర్య మాస్టారు. సూర్య మాస్టారు స్వరాజ్యం వాళ్ళ కుటుంబానికి శ్రేయోభిలాషి. అప్పటికే ఆయన రమణమూర్తి స్వరాజ్యం అంటే ఇష్టపడుతున్నాడని, తల్లితో సంప్రదింపులు జరుపుతున్నాడని సరస్వతికి సుందరమ్మకి చెప్పాడు. మరి ఇంకా వాళ్ళ సంతోషానికి అంతు లేకుండా పోయింది. ఎందుకంటే స్వరాజ్యం పెదనాన్నలు బాబాయిలు కూడా అక్కడ సంబంధం ఉంది, సాయం వస్తారా అంటే ఇంటికి మగవారుగా పెద్దరికం వహించేందుకు కాదనరు. కానీ సంబంధాలు వెతికి చూసి కుదిర్చి పెళ్లి జరిపించే స్తోమత అప్పటి వారికి లేదు. వాళ్ళ సర్దుబాట్లతోనే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. ఖర్చు లేనిది గనక స్వరాజ్యం అంటే ప్రేమ అభిమానం చూపగలరు తప్పితే బాధ్యత మటుకు తీసుకోలేరు. ఇలాంటి సమయంలో దేవుడు పంపినట్టుగా సూర్య మాస్టారు రమణమూర్తి విషయం చెప్పేసరికి స్వరాజ్యం అదృష్టానికి మురిసిపోయారు. అందమైనవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు, ఈడు జోడు కుదిరినవాడు తనంత తాను స్వరాజ్యాన్ని కోరి చేసుకుంటున్నాడు అంటే స్వరాజ్యం ఏమోలో రేఖేసుకు పుట్టిందని ఇంటిలిపాది సంతోషించారు. కానీ మళ్ళీ ఆ సూర్య మాస్టారే వచ్చి రమణమూర్తి పడే సందిగ్ధతను చెప్పేసరికి సరస్వతికి సుందరమ్మకి మిన్ను విరిగి మీద పడినట్టే అయింది. స్వరాజ్యం తండ్రి పిచ్చివాడై దేశాలు పట్టిపోలేదని, దేశమాత పిలుపుకు స్పందించి వెళ్ళాడని అందరికీ తెలుసు. కానీ తండ్రి లేడు అనే మాట పైకి కనిపిస్తుంది తప్పితే కారణాలు ఎవరు ఆలోచిస్తారు? మేనత్త మొగుడిని వదిలేసిందని నలుగురు చెప్పుకుంటారు తప్పితే ఎటువంటి పరిస్థితులు అందుకు దారికి తీశాయో ఎవరు ఆలోచిస్తారు? తమ జాతకాల దుష్ప్రభావం స్వరాజ్యం మీద కూడా పడటం చూసి తల్లడిల్లిపోయారు తల్లి, మేనత్త. జీవితంలో చక్కగా స్థిరపడవలసిన పిల్ల కేవలం తమ వల్ల అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటోంది అంటే వాళ్ళకేం చేయటానికి తోచలేదు. ఆఖరికి వాళ్ళ బాధ చూడలేక సూర్య మాస్టారు రమణమూర్తి చెప్పిన విషయాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావించారు. లాభం లేదమ్మా, పెళ్ళయ్యాక మీతో పూర్తిగా తెగనింపులు చేసుకుంటే తప్పితే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకునేలా లేరు. రమణమూర్తి మనసులో మాట బయట పెట్టాడు ఆయన. వాళ్ళు తెల్లబోయారు. సూర్య మాస్టర్ వివరంగా చెప్పారు. పెళ్లి చేసి స్వరాజ్యాన్ని వాళ్ళకు అప్పగించేయటమే. మరి ఇంకా ఆమెకు మీకు ఏ విధమైన మాటలు కానీ ఉత్తరాలు కానీ రాకపోకలు కానీ ఉండకూడదు. వాళ్ళ పిల్లని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లను ఒక ఇంటి దాన్ని చేసేయమని, ఆమె జీవితానికి ఒక దారి చూపించమని మీరు సంతృప్తి పడి చూపించామనేసే మీరు అనుకోవాలి, ఊరుకోవాలి తప్పితే మరింక స్వరాజ్యంతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. మీరు దానికి ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుంది. స్వరాజ్యానికి తనదంటూ ఒక గూడు దొరుకుతుంది. మరి మీరు ఆలోచించుకుని చెప్పండి అన్నారు ఆయన. ఏం చేయాలో తోచలేదు వాళ్ళిద్దరికీ. అవునందాము అంటే మళ్ళీ పిల్ల కంటికి కనిపించదు, కాదందామా అంటే కాళ్ళ దాకా వచ్చిన సంబంధాన్ని కాలదనుకున్నట్టు అవుతుంది. అసలు పిల్ల పెళ్ళి చేయగలమా అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ సంబంధం వదులుకోవడానికి మనసు ఒప్పటం లేదు. ఇక ఆ రోజు మండువాలో మళ్ళీ పెద్ద సమావేశమే జరిగింది. పెత్తర్రులు పినతండ్రులు కూడా ఈ సంబంధాన్ని వదులుకోవద్దంటున్నారు. భగవంతుడు మీ అందున్నాడు కనుక, స్వరాజ్యం అదృష్టవంతురాలు కనుక ఈ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. పిల్లాడికి కాలంకరా కాదంటానికి సినిమా హీరోలా ఉన్నాడు, కావాలని చేసుకుంటున్నాడు, నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు అన్నాడు స్వరాజ్యం చిన్న పెదనాన్న. చూడు సరస్వతి, కాళ్ళ దాకా వచ్చిన సంబంధాన్ని కాలందుకోవద్దు. మగవాళ్ళం మేము కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాం కానీ మా పిల్లకి నెత్తిన తలంబ్రాలు పడలేదు. మరి దానికి తిరిగే వాళ్ళు ఎవరున్నారు అన్నాడు పెద్ద పెదనాన్న. అది కాదన్నయ్య, మళ్ళీ పిల్ల మనకంట పడదంటే ఎలాగరా? అత్తారింట్లో ఎలా ఉందో అని ఆదుర్దా ఉండదా మనకి అంది సుందరమ్మ. వెంటనే సుందరమ్మ మరదలు అందుకుంది. మా అక్క కూతురు సంగతి మీకు తెలియదే ఏంటి? అన్నీ తెలుసు కదా అని ఎంతో మంచివాడని మేనలుడికే ఇచ్చి చేసింది మా అక్క వాళ్ళ అమ్మాయిని. వాళ్ళు ఏం చేశారు?
పెళ్ళై 10 ఏళ్ళైనా ఇప్పటికీ మళ్ళీ పిల్లని కళ్ళ చూడలేదు మా అక్క. ఏం చేస్తాం, ఎవరి అదృష్టాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఎంత భీష్మించు కూర్చున్నా ఈ అబ్బాయే రేపొద్దున పిల్లని తీసుకుని ఇంటికి రానువచ్చు. ఎవరు చెప్పగలరు? రేపేమవుతుందో ఎవరికీ తెలియదు. అన్నీ బాగున్నాయని చూసి చేసిన సంబంధాలే బెడిసి కొడుతున్నాయి. ఎవరి నుదుట ఏమి రాసుందో. పిల్లాడు ఇష్టపడి చేసుకుంటున్నాడు కనుక స్వరాజ్యాన్ని బాగానే చూసుకోవచ్చు. స్వరాజ్యం కూడా మంచి పిల్ల, సర్దుకుపోతుంది. ఈ సంబంధాన్ని మటుకు వదులుకోవద్దని అయినవారు కానివారు అందరూ నచ్చజెప్పారు. 18 ఏళ్ల స్వరాజ్యం మానసిక స్థితి డోలాయమానంగా ఉంది. రమణమూర్తి చూపులను గురించిన తలపు ఆమెను రసరమ్య లోకాల్లోకి తీసుకెళ్తోంది. కానీ మళ్ళీ అమ్మ దగ్గరికి రాకూడదంటేనే గుబులు పుడుతోంది. అమ్మని అత్తని అప్పుడప్పుడైనా చూడకుండా తను ఉండగలదా? ముఖ్యంగా తిలకే ఒకే ఒక్క తోబుట్టువు. వాడికి తను, తనకు వాడు. రాగద్వేషాలకు అతీతంగా అనుబంధం స్థిరపడేది ఒక్క తోబుట్టువులతోనే. వాడిని చూడకుండా తను ఉండగలదా? ముఖ్యంగా రేపు వాడు దేశమంతా వెతికి నాన్నని తీసుకొస్తే తను నాన్నని చూడొద్దు. ఈ ఆలోచన వచ్చేటప్పటికీ స్వరాజ్యం ఖచ్చితంగా చెప్పేసింది. తమ్ముడిని చూడకుండా ఉండటం తన వల్ల కాదు గనక తనకి పెళ్ళొద్దని చెప్పేసింది. తమ్ముడిని నువ్వెందుకే చూడటం? వాడు మగపిల్లాడు, వాడే మమ్మల్ని చూడాలి, మనల్ని. అందుకోసం పెళ్ళి మానుకుంటావే నువ్వు? సుందరమ్మ అత్తయ్య గట్టిగా అడిగింది. అది కాదత్తయ్య, మళ్ళీ ఇంక అసలు మిమ్మల్ని తమ్ముడిని అసలు చూడకుండా ఎలా ఉండటం? నాకెప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించదా? మీకు నన్ను చూడాలనిపించదా? సూటిగా అడిగింది స్వరాజ్యం. ఎందుకుంటదే, తల్లి పేగు పిల్లని చూడాలని కొట్టుకుపోదు. కానీ మా ప్రేమ నీ భవిష్యత్తును పాడు చేయకూడదు కదే. మాకేమిటి, పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు. నీకా జీవితం అంతా ముందే ఉంది. పిల్లాడు బుద్ధిమంతుడు. ఈ ఒక్క విషయంలోనూ నువ్వు నీ మనసు గట్టిపరుచుకుంటే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. మిమ్మల్ని చూడలేని సుఖం నాకొద్దు అంది. సుందరమ్మ కాస్త గట్టిగా అడిగింది. ఇందాకటి నుంచే చూస్తున్నాను. ఏమిటే నువ్వు మమ్మల్ని చూసేది? ఇప్పుడైనా రేపైనా నువ్వు అత్తారింటికి వెళ్ళాల్సిందానివే. మమ్మల్ని ఏమైనా చూస్తే మగపిల్లాడు వాడు చూస్తాడు. వాడు పెద్ద అయ్యేదాకా నేను చూడొద్దా? ఇప్పుడు ఏం చూస్తున్నావని స్వరాజ్యం సుందరమ్మకి అర్థమయ్యేలా చెప్పింది. అది కాదత్తయ్య, ఇలాంటి షరతులు లేని పెళ్లి చేసుకున్నాను అనుకో, అప్పుడు వస్తూ పోతూ మీ మంచి చెడ్డ చూసుకోవచ్చు కదా. ఆరిందాల స్వరాజ్యం చెప్పిన మాటలకు పక్కన నవ్వింది సుందరమ్మ. ఓసిని, అదే నువ్వనేది? ఇది అందరు ఆడపిల్లలు అనే మాటేలే. ఆ మూడు ముళ్ళు పడి ఒక సంసారం అంటూ ఏర్పడ్డాక ఒక్కసారి చూడాలని రమ్మన్నా కూడా మా ఆయనకి హోటల్ భోజనం పడదు, నేను రాను అనే ఆడపిల్లల్ని ఎంతమందిని చూశాను నేను. ఆ గాడిలో పడే వరకేనే, తర్వాత అందులోంచి ఎవరూ బయటపడలేరు. ఈ పిల్లాడు ఆ షరతు పెట్టడం వల్ల అదేదో బోతల్లా నీకు కనిపిస్తోంది అంతే. చాలా తేలిగ్గా తీసి పడేసింది సుందరమ్మ అత్తయ్య స్వరాజ్యం అనుమానాన్ని. స్వరాజ్యం తల్లిని అడిగింది. అమ్మ, నన్ను మళ్ళీ చూడకుండా నువ్వు ఉండగలవా? సరస్వతి ఏడ్చేసింది. ఆఖరికి ఒక్కొక్క మొక్క కూడబలుక్కుంటూ చెప్పింది. చూడమ్మా, నాకు సరిగా మాట్లాడటం రాదు, కానీ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, గుళ్ళో పురాణాలు విన్నప్పుడు కొన్ని మంచి మాటలు, నాకు చాలా నచ్చిన మాటలు కొన్ని ఉన్నాయి. కణ్వ మహర్షి శకుంతలని దుష్యంతుడి దగ్గరికి పంపుతూ ఒక మాట అన్నట్ట. గుళ్ళో శాస్త్రులు గారు చెప్పారు, నేను శకుంతలను పెంచిన తండ్రిని, అంత మాత్రమే. అటువంటి నాకే కూతురు నన్ను వదిలి అత్తారింటికి వెళ్తుందంటే గుండెల్ని పిండేసే అంత బాధగా ఉందే. అటువంటిది నిజంగా కన్నతండ్రులు వాళ్ళ ఆడపిల్లలని అత్తారింటికి పంపుతుంటే ఎటువంటి బాధపడవలసి వస్తుందో కదా అన్నట్ట. అలా ప్రతి తల్లిదండ్రులకి ఈ బాధ్యత తప్పనిసరమ్మా. మా ప్రేమ నిన్ను కట్టి పడేయకూడదు. ఇది కాకపోతే ఇంకో పెళ్ళైనా చేసుకుని నువ్వు అత్తారింటికి వెళ్ళాలి, తప్పదు. ఇక్కడ మనకు మరీ బాధగా కనిపిస్తోంది ఆ అబ్బాయి పెట్టిన షరతు. నిజమే, చాలా దారుణంగానే ఉంది. కానీ నిజంగా కనుక మేము నీకు సంబంధాలు చూసి చేసే ప్రసక్తే కనుక వస్తే ఇంతటి సంబంధాన్ని మేము తేలేం. అంత గొప్ప సంబంధం. అందుకని ఈ పెద్ద సంబంధం అన్న విషయం ముందు ఆ అబ్బాయి పెట్టిన షరతు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మనం మగదిక్కు లేని వాళ్ళం. ఇది కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం. ఇవన్నీ కలుపుకొని చూస్తే ఆ షరతు ఒప్పుకుంటే తప్పు లేదనిపిస్తోంది. నువ్వు కాదు, నేను కాదు, ఏ ఆడపిల్లైనా పెళ్ళైన కొన్నాళ్ల వరకే పుట్టింటి వారి కోసం బెంగ పెట్టుకుంటుంది. పిల్లలు పుట్టి తనకి ఓ కుటుంబం అంటూ ఏర్పడ్డాక ఇంకా పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళంతా దూరంగా అనిపిస్తారు. ఇది లోక సహజం. అతను పైకి చెప్పాడు, కానీ నిజంగా మన కుటుంబాల్లో జరుగుతున్నది అదే. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నీకు అతడు నచ్చాడా లేదా అన్నదే చెప్పు. సరస్వతి మాటలు విన్న స్వరాజ్యానికి తన భవిష్యత్తు బాగుండడం కోసం తల్లి ఎంత బాధను గుండెల్లో నొక్కిపెట్టిందో గ్రహించి మాట్లాడలేకపోయింది. తిలక్కని అడిగింది,
బావగారు చాలా బాగున్నారక్క అన్నాడు వాడు మెరుస్తున్న కళ్ళతో. అక్కను పెద్ద ఉద్యోగస్తుడు ఇష్టపడి చేసుకుంటున్నాడన్న మాట వరకే వాడికి అర్థమైంది. దాని తర్వాత విషయాలేమీ పట్టించుకునే వయసు వాడికి అప్పటికి లేదు. స్వరాజ్యం పెదనాన్న కూతురైతే నువ్వెంత ఆలోచిస్తున్నావు కానీ నేనైతే ఎప్పుడో ఎగిరిగంతే ఒప్పుకుందును. అంతటి వాడు పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఇంకా ఏ ఆడపిల్లైనా ఈ ఇంటికి రమ్మంటే మట్టుకొస్తుందా? ఇక్కడ ఏముందని అంది. కానీ స్వరాజ్యానికి అలా అనిపించలేదు. అంతా ఇక్కడే ఉందనిపించింది. ఏ విషయం తేల్చుకోలేకపోతుంది. పెళ్ళికి అంత ప్రాముఖ్యత ఉందా? రమణమూర్తి చేసుకుంటానంటాం అదే అనేది నిజంగా అదృష్టమా? అదే ఆలోచిస్తూ పెద్ద పెదనాన్న గదిలోకి వెళ్ళింది. పెద్ద దొడ్డమ్మ, రారా పెళ్లి కూతురా, ఏం మంత్రం వేసావేంటి ఆ పిల్లాడికి, కాస్త మా అమ్మలకు కూడా చెప్పు అంది. స్వరాజ్యం అక్కడి నుంచి తప్పుకుని చిన్న పెదనాన్న గదిలోకి వెళ్ళింది. పెద్దింటి కోడలు అవ్వబోతున్నావు, లేకి బుద్ధులు ఉండకూడదు, కాస్త మీ అమ్మని జాగ్రత్తగా ఉండమను అంది రమణ దొడ్డమ్మ. స్వరాజ్యానికి ఏం అర్థం కాల. అమ్మ ఏం చేసింది? అక్కడి నుంచి బాబాయ్ గదిలోకి వెళ్ళింది పిన్నిని అడుగుదామని. పిన్ని, మా అమ్మేది? మీ అమ్మ ముష్టి అడుక్కుంటోంది అంది విసుగ్గా. షాక్ కొట్టినట్టు అయింది స్వరాజ్యానికి. ముష్ట్యా? అవును ముష్టే. ఇంటింటికి వెళ్ళి నేను అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను, నా పిల్ల పెళ్లి కుదిరితే ముష్టి ఎత్తి కొండకొస్తానన్నాను అని అందరిళ్ళకి పోయి అడుక్కుంటోంది దూకుడుగా చెప్పింది పిన్ని. పరిగెట్టినట్టే ఇంట్లోంచి బయటపడి వీధిలోకి వచ్చింది. అత్తయ్య అమ్మేది? అరుగు మీద కూర్చున్న సుందరమ్మ అత్తయ్యని అడిగింది. సూర్యం మాస్టర్ ఇంటికి వెళ్ళినట్టుందే అందావిడ. అవతల వీధిలో ఉంది సూర్యం మాస్టర్ ఇల్లు. పరిగెత్తుతున్నట్టే వెళ్ళింది స్వరాజ్యం. అదిగో అమ్మ. పెరటి తలుపు తీసిలేదేమో, వీధి గుమ్మల్లోంచే మాస్టర్ ఇంట్లోకి పెడుతోంది. కట్టుకున్న బొద్దంచు వరయూరు చీరను భుజాల చుట్టుకు లాక్కుంది. జుట్టు వేలిముడి వేసుకుంది. చేతులకు మట్టి గాజులు, కాళ్ళకు సన్నని వెండి పట్టీలు, మట్టెలు తల వంచుకుని వాళ్ళ వాకిట్లోకి అడుగు పెడుతోంది. అమ్మా అంటూ ఆవిడ్ని చేరుకుంది స్వరాజ్యం. అరుగు మీద కూర్చున్న మాస్టారు అమ్మని చూడగానే గౌరవంగా లేచి నిలబడి భుజం మీద ఉన్న తువ్వాలని భుజాల మీదుగా కప్పుకుంటూ రెండమ్మా అంటూ పక్కకు తప్పుకుని లోపలికి ఒక్క కేక పెట్టారు. ఇదిగా జగన్నాథం గారి కోడలు వచ్చారు చూడు అంటూ. సరస్వతి లోపలికి నడిచింది. అమ్మ ఏం చేస్తుంది? అర్థం కాకుండా స్వరాజ్యం కూడా సరస్వతిని అనుసరించింది. లోపల నుంచి సూర్య మాస్టారి భార్య గబగబా గుమ్మం దాకా వచ్చారు. రండి వదిన అంటూ సరస్వతి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. నట్టింట్లో ఆగింది సరస్వతి. రెండు చేతులలోనూ పమిట కొంగును జోలిలా పట్టుకుని దానిని మాస్టారి భార్య ముందుంచి, పిల్ల పెళ్లి కోసం కొండకొస్తానని మొక్కుకున్నాను, మీకు చేతనైనంత అంది చాలా చాలా నెమ్మదైన గొంతుతో, అడిగి అడగనట్టుగా. మాస్టారి భార్య కదిలిపోయారు. గబగబా లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో ఒక ₹1 కాసు తెచ్చి సరస్వతి కొంగులో వేశారు. ఆవిడ దాన్ని తీసుకుని కొంగుకు ముడేసుకుని వెనుదిరిగింది. మాస్టారి భార్య అమ్మ భుజం మీద చేయి వేసి, దేవుడున్నాడు వదిన, అంతా సభ్యంగా జరుగుతుంది అన్నారు. సరస్వతి ఆమెతో పాటు ఆలోచనలు స్తంభించిపోయిన స్వరాజ్యం ఒకరి వెనకాల ఒకరు నెమ్మదిగా ఇంటికొచ్చేటప్పటికీ సుందరమ్మ అత్తయ్య గొంతు గట్టిగా వినిపిస్తోంది. అది చేసిన తప్పేంటారా అలా అరుస్తారు? అందరిళ్ళకపోయి ఆ ముష్టి ఎత్తడం ఏంటి అంది పిన్ని. పాపం అది దేవుడికి మొక్కుకుందర్రా. స్వరాజ్యం సుందరమ్మ అత్తయ్యని అడిగింది. అత్తయ్య, అన్నవరం వెళ్ళటానికి ఆ మాత్రం డబ్బులు మన దగ్గర లేవా? దానికి అందరిళ్ళకి వెళ్ళి అడగటం ఎందుకు? అది కాదే, నీకు పెళ్లి కుదిరితే కొండకెళ్ళి రావటానికి డబ్బు సమస్య లేదు ఇక్కడ. మీ అమ్మ బెంగేమిటంటే తన జాతకం దుష్ప్రభావం నీ మీద ఎక్కడ పడుతుందో అని. తన డబ్బుతో కాకుండా ఇంకే ఏ తల్లి చేతి పుణ్యంతోనైనా నువ్వు ఇంటి దాని అవుతావని దాని నమ్మకం. ఏ తల్లి చేతిలో ఏ పుణ్యం ఉందో, ఏ అమ్మ చేతిలో ఏ మహత్తు ఉందో అని దాని ఆశ. 4 అమ్మల దయతో దేవుడి దగ్గరికి వస్తానని మొక్కుకుంటే వాళ్ళ పుణ్యఫలం కాస్తైనా నీకు దక్కుతుందని మీ అమ్మ పాపం అలా చేస్తోంది. మరొకరి ముందు చేయి జాపే దౌర్భాగ్యం అంతా తనను అనుభవించి పెళ్ళయ్యే అదృష్టం నీకు కలగాలని మీ అమ్మ ఉద్దేశం. అయినా అదే పరాయి వాళ్ళ ఇళ్ళకెక్కడికి వెళ్ళలేదు. మీ పెద్దమ్మలు పిన్నమ్మల దగ్గరికే వెళ్ళింది. వాళ్ళు తల పావలా ఇచ్చారు, బయటకంటూ వెళ్ళింది. ఒక్క సూర్య మాస్టర్ ఇంటికే. వాళ్ళేమి అమ్మను చిన్నబుచ్చరు కదా. ఈ డబ్బు కొండకెళ్ళడానికి ఎలాగూ సరిపోదు, కానీ కొండకెళ్ళే డబ్బుల్లో ఇది కూడా కలుపుకుంటే అందరి ఆశీర్వచనాలు నీకుంటాయని మీ అమ్మకేమిటో ఒక పిచ్చి ఆశ. అయినా దాన్ని ముష్టి అని ఎవరు అనరు, అనుకోరు. ఏమైనా అనుకున్నా పనులు జరగకపోతే తమ జాతకం బాగోలేదేమో, ఎవరి చేతిలో ఏ పుణ్యం ఉందో అని చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అదేం తప్పు కాదే, దేవుడికి మొక్కుకున్న మొక్కు అన్నమాట. మరైతే వాళ్ళందరూ మీ అమ్మ అడుక్కుంటోంది అని అంటున్నారు కదా.
వాళ్ళకి కడుపు మంట, వాళ్ళ పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు కుదరలేదని, నీకు బంగారం లాంటి సంబంధం వచ్చిందని వాళ్ళు అలా గింజుకుంటున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీకో మాట చెప్పనా, కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ జాతకాలు మంచివి కావేమో అన్న అనుమానంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లాడు పుట్టగానే వీధిలో పడుకోబెట్టి అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి వాడు మా పిల్లాడు కాదు, వీధిలో దొరికాడని చెప్తారు. ఎందుకు? ఆ పిల్లాడైనా బతికి బట్ట కడతాడని. ఇది కూడా అలాంటిదే. స్వరాజ్యం నిశ్చేష్ట అయింది. తనతో ఇంటిదాన్ని చేయటానికి, తనను ఒక ఇంటిదాన్ని చేయటానికి అమ్మ ముష్టెత్తడానికి కూడా సిద్ధపడిందా? మరొకరి ముందు కొంగు చాపిందా? అమ్మ గుండెల్లో ఎంత దుఃఖాన్ని దిగమింగుకుని ఉండాలి. ఏమైనా ఇవ్వండని ఆ 4 మాటలు చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసి ఉండాలి. దానికి తోడు ఇంట్లో వాళ్ళ దెప్పుళ్ళు. చేయి చాపి మరొకరిచ్చిన పావలా అర్ధా తీసుకుని కొంగును ముడేసుకుని తలంచుకుని నెమ్మదిగా వస్తున్న అమ్మను చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తోంది. అమ్మ ఒళ్ళో పడుకుని బోరున ఏడ్చింది. ఈ సంబంధం గనక తాను కాదంటే వాళ్ళ గుండెల మీద కుంపటిలా ఉండిపోతానన్న నిజం స్వరాజ్యం గుండెల్లో ఏమోలో మొదలై బుర్రంతా తినేస్తోంది. రసరమ్య లోకాల్లోకి తీసుకెళ్తాను రమ్మన్న రమణమూర్తి చూపు అతను పెట్టిన షరతో వినగానే ఆ లోకాలన్నింటినీ మనసులోనే సమాధి చేసేసింది. ఇంకా తన మనసు స్పందించకూడదు. తన వాళ్ళు అనే మాట తలపుల్లో కూడా రానికూడదు. ఇక్కడ వాళ్ళ గుండె మీద కుంపటి దిగాలి. అక్కడి వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించాలి. స్వరాజ్యం మనసుని స్తబ్దంగా చేసుకుంది. సంతోషం, విచారం రెండూ సమపాళ్లలో ఉన్నాయి. పెళ్లి జరుగుతోంది అన్న సంతోషాన్ని రమణమూర్తి పెట్టిన షరతు మింగేసింది. ఏమాత్రం స్పందన లేని మనసుతో ఒక మరబొమ్మలాగా పెళ్లి కొప్పుకుంది. ఇంగువ కట్టిన గుడ్డ లాంటిది స్వరాజ్యం వాళ్ళ కుటుంబం. ఆస్తులపైన పరువు మర్యాదలు అలవాట్లు వదులుకోలేదు వాళ్ళు. ఉన్నంతలో ఘనంగానే చేశారు పెళ్ళి. మెడలోకి చెవులకి చేతులకి కలిపి మొత్తం 10 కాసుల వరకు చేర్చి సాలంకృత కన్యాదానమై చేశారు ఆ ఇంటి వాళ్ళు. మర్యాదలు మరి కాస్త ఎక్కువగానే జరిపారు. అన్నీ జరిపించుకుని కుందనబొమ్మ లాంటి స్వరాజ్యాన్ని వెంట తీసుకుని తల్లి, తమ్ముడు, చెల్లెలతో సహా అతను ఉద్యోగం చేస్తున్న ఊరు నాగపూర్ వెళ్ళిపోయాడు రమణమూర్తి. అంతే, మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు స్వరాజ్యం. మరి అదండి, తరువాయి భాగం మనం కాసేపట్లో విందాం. థ్యాంక్ యూ.